హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే వైజాగ్ వెళ్ళాము. సో ఇది వైజాగ్ టు సింహాచలం టూర్ లాగ్ అనమాట. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని ఒక చిన్న లాగ్ తీశాను. సో మీరు కూడా చూసేయండి. సన్సెట్ అయితే చాలా బాగుంది కదా. సో మేము ఇంకా ట్రావెల్లో ఉన్నామన్నమాట. టైంపాస్కి పన్నీళ్ళు కూడా తింటున్నాము. ఇది వచ్చేసి వైజాగ్ బీచ్ అనమాట. మేము వైజాగ్ బీచ్ ఈవినింగ్ టైం వెళ్ళాము. సో చేస్తూ మార్నింగ్ స్టార్ట్ అయినాక ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేసాము, ఏమన్నా తిన్నామని. సో ఒక చోట ఆగి టిఫిన్ లాగా చేసి తర్వాత బీచ్కి వెళ్ళామన్నమాట. సో ఇదంతా కూడా వైజాగ్ బీచ్ అనమాట. బయట సైడ్ చాలా చాలా బాగుంది చూడడానికి. అందులోకి వెళ్ళొచ్చు. వెళ్దామా? సో తర్వాత ఇంకా మేము బీచ్లోకి అయితే వెళ్ళాము. ఏమీ ఆటలు ఆడలేదు. సో నైట్ అయిపోయింది కాబట్టి జస్ట్ చూడడానికి వెళ్ళాము. అలలు అయితే చాలా బాగా వస్తున్నాయి. అమావాస్య అయ్యేసరికి ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ అండి వచ్చేసామన్నమాట. సో ఇలా బీచ్లో కొంచెంసేపు స్పెండ్ చేసాము. చూడడానికి చాలా బాగుంది. నైట్ అయిపోయింది కానీ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా, ఎక్కువ మంది క్రౌడ్ లేకుండా పీస్ఫుల్గా అలా వస్తూ ఉంటే చాలా బాగుంది అన్నమాట. అలాగే కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. మా పిల్లలైతే పేరు రాసి అలా వస్తుందా రాదా అని ట్రై చేశారు. సో నెక్స్ట్ అయితే ఇంకా రిటర్న్ బయలుదేరాము. రూమ్కి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయి పడుకున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి వైజాగ్ బీచ్. నెక్స్ట్ డే ఇంకా టైం పాస్ అయ్యాక రూమ్లో ఇలా కొంచెంసేపు స్పెండ్ చేసాము. తర్వాత వెళ్ళాము. సో ఇది కూడా చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ టైం వెళ్తే కనుక ఎవరన్నా చూడకపోతే డెఫినెట్గా చూడండి. చాలా చాలా బాగుంది. చాలా పవర్ఫుల్ కూడా అమ్మవారు ఒక హ్యాండ్తోనే ఉంటారనమాట, కమలం పట్టుకొని నిండుగా. సో నెక్స్ట్ టైం వెళ్తే డెఫినెట్గా మీరు కూడా దర్శనం చేసుకుని రండి. గుడి కూడా చాలా బాగుంది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో ఈ బిల్డింగ్ వచ్చేసి మీకు గుర్తుందా? పరుగు సినిమాలో అల్లు అర్జున్ గారు ఉండేవాళ్ళు కదా. సో అదే బిల్డింగ్ అనమాట వైజాగ్. మేమైతే ఇంకా సింహాచలానికి అయితే బయలుదేరిపోయాము దర్శనం అయిపోయినాక. హెలికాప్టర్ ఇదే అంటే రాదు, ఏది అంటే వస్తుంది. చూపించిన నిన్న మీరు బయటకు వెళ్ళింది కాబట్టి తెలుసు. మేము వెళ్ళినా వెళ్ళకపోయినా అది ఆడే ఉంటుంది. అదంతే మరి మాకు కనిపించాలి, నాకు కనిపించాలి కనిపిస్తుంది. అది మొన్న పెట్టలేదు, నిన్న పెట్టారు సడన్ గా. అంటే ఎప్పటి నుంచో ఉండుంటుంది సార్, అంత సమయం ఉండదు. అంటే చుట్టూరు డేరా కట్టారు. మొన్న నేను చూసినప్పుడు ప్లేన్ చూసిన, అందులో నిన్న హెలికాప్టర్ ఉంది. అది మా దెయ్యాల బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంత పెద్దది ఒకేసారి తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాడు సార్. అదే అర్థం కాదు. అక్కడ ఉన్నాయి. క్రాష్ అయింది, తీసుకొచ్చి పెట్టాను. అరే ఇందాక నుంచి చూస్తున్నా, ఆడ
చూస్తే యాక్సిడెంట్ అన్నావు, ఇక్కడ చూస్తే క్రాష్ అన్నావు. నేను సక్కంగా ఒకటి రాదంటావా? మేము క్లాస్లో ఇప్పుడు నీ అంకులే అనుకున్నాను తెలుసా, శుభం పలకరా అంటే పెళ్ళి పుల్లె కూతురు పొండేదో అని అడుగుతాడు. అట్లా ఉంటుంది. నువ్వు కూడా అట్టే చాలు ఒక్క నిమిషం లైన్లో ఉంటుంది. ఇంకో కాల్ తీసుకుంటే అది వాళ్ళు ఎక్కడ ఉంటుంది లైన్లో ఉంటుంది. కొండలు కొండలు సో మేమైతే ఇంకా సింహాచలం వచ్చేసాము, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి. ఇలా మనం వెళ్దాం. అమ్మాయి అయిపోయింది. మా దర్శనం అయితే చాలా త్వరగా అయింది, అయితే చాలా బాగా అయింది. ఇంకా దర్శనం అయిపోయినాక ఫోన్ అలా ఉండదు కాబట్టి బయటకు వచ్చినాక ఇలా చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి మర్రి చెట్టు అనమాట, చాలా పెద్దగా ఉంది. చూడడానికి చాలా చాలా బాగుంది అన్నమాట. ఇంకా ఆపోజిట్లో వినాయకుడు కూడా ఉన్నాడు. ఒకవైపు కృష్ణుడు, ఒకవైపు అమ్మవారు ఉన్నారు. అలాగే ఇంకొక వైపు మహాగణనాథుడు కూడా ఉన్నాడు అన్నమాట. సో ఇవన్నీ కూడా దర్శనం చేసేసుకుని తర్వాత మేము శివాలయం లోపలికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా ఇల్లు చాలా బాగుంది, కొండలు కనిపిస్తాయి, చాలా చాలా బాగుంది అన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడము సింహాచలము. సో మాకు దర్శనాలు అయితే అన్నీ బాగా అయినాయి ఇప్పుడు వరకు. ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట మొత్తం. చూసారు కదా నామాలు. ఆ నామాలంతా చూడంగానే ఒక మంచి వైబ్రేషన్, అలాగే ఒక శక్తి మనతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో నాకైతే అదే ఫీలింగ్ అన్నమాట. నామాలు ఎక్కడ చూసినా నేను చాలా చాలా పవర్ఫుల్. సో ఇంకా ఇదంతా బయట వ్యూ అన్నమాట. నామాలను చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసాము, ఉత్సవాలు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అన్నీ కూడా పెట్టేస్తున్నారు ఉత్సవాలు.
సో ఇది వచ్చేసి బయట గార్డెన్ లాగా ఉందన్నమాట. ఫస్ట్ ఈ చెట్లను చూసి నేను డేట్స్ చెట్లు అనుకున్నాను. సో దగ్గరికి వెళ్ళినాక తెలిసింది ఆ కాయల పేరు కూడా నాకు తెలీదు. రౌండ్గా టమాటోస్ లాగా ఉన్నాయి, పండుతాయి. కాకపోతే వాటిని పగల కొడితే మట్టుకు అస్సలు పగలడం లేదు దాంట్లో ఉన్న గింజ. మేమైతే చాలా బాగా ట్రై చేసామన్నమాట, పగల కొట్టడానికి అస్సలు పగలలేదు. సో సింహాచలంలో దర్శనం అంతా అయిపోయింది. అక్కడి నుంచి మేము భైరవ దేవాలయానికి అయితే వెళ్తున్నాము. సో ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఏమి ఉండదు, కాకపోతే ఒక లోపలికి ఒక 3 కిలోమీటర్స్ నడవాలన్నమాట. కారు ఎలా ఉండదు డైలీ, జస్ట్ ఓన్లీ అమావాస్య రోజు మాత్రమే కారుని లోపలికి అలౌ చేస్తారంట. మిగిలిన రోజుల్లో కాలినడకనే వెళ్ళాలన్నమాట. అది వాళ్ళకి పంపించి శేఖర్కి పంపించేసి శేఖర్ మెయిల్ నుంచి నాకు వస్తాయి. ఒక అప్ అండ్ డౌన్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ కొట్టేసుకున్న తర్వాత మీకు పంపించేసుకోవచ్చు కదా. సో భైరవ దేవుడు కూడా చాలా పవర్ఫుల్. ఇటు సైడ్ వచ్చినప్పుడు కూడా నాకెప్పుడు కాల్ చేసావు నువ్వు? ఇంకా మేమైతే నడక సాగించామన్నమాట. నడుస్తూ వెళ్ళాము. పిల్లలు నడవరేమో అనుకున్నా కానీ నడిచారనమాట. మంచిగానే ఎంజాయ్ చేస్తూ. ఇదంతా అడవి అనమాట. కాకపోతే మాకు ఇంత చిన్న పురుగు కూడా కనిపించలేదు అస్సలు. మేము ఇంకా మన ఇళ్ళ దగ్గరే నయమేమో, అప్పుడప్పుడు పాములన్నా కనిపిస్తాయి. ఇంత అడవిలో మాకు చిన్న హనీబీ కూడా కనిపించలేదు. భయపడుతూనే వెళ్ళాము. పక్కన పుట్టలు చాలా ఉన్నాయి. పాములు వస్తాయేమో, పిల్లలు దడుచుకుంటారేమన్న భయం ఒకటి ఉంది. కానీ అసలు ఎలాంటి సైలెన్స్ అనమాట, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, ఎలాంటివి కూడా అస్సలు రాలేదు. చిన్న చిన్న పురుగులు కూడా కనిపించలే మాకైతే. అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము అన్నమాట. ఇప్పుడు నడిచినంత ఇంకొంచెం ఎక్కువ దూరం ఉంటుంది అంది. తెలీదు వచ్చేదే బట్ ఇలాంటివి తిరిగితేనే కదా థ్రిల్. పర్సనాలిటీస్ పెరుగుతాయి. ఏమంటావు? మీ అన్న బ్లాగ్ చేయాలని ట్రై చేస్తున్నారు. అది ఇల్లు లేదా? ఇంకెంత దూరం? చాలా చాలా దూరం. ఇంకెంత దూరం? చాలా చాలా దూరం. బస్సులో ఇంకెంత దూరం? చాలా చాలా దూరం. మధ్యలో కూర్చుంటా కూడా దాదాపు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయా. పైన చెట్లు ఇద్దాం. అప్పుడు అక్క వరకు కొండెక్కాలా? అరటికాయలు, ఇక అరటికాయ చెట్టు అగో చిందలి అరటికాయల చెట్టు. అదే అదే పెద్ద అదే. గట్ట జంప్ అయిపోతా ఉంది కదా. డాడీ అంత దూరం వెళ్ళాడు, అంకుల్ ఇంకెంత దూరం వెళ్తాడు, గుడికెళ్ళిపోయి ఉంటాడు కదా. అరే పాములే. పద బాగేం చెప్పింది. సో ఫైనల్గా గుడికైతే చేరుకున్నాము. ఇదే భైరవ దేవాలయం అనమాట. చాలా చాలా పవర్ఫుల్ అనమాట. అంటే కొన్ని దోషాలు పోతాయి అన్నమాట.
స్వామిని దర్శించుకుంటే డెఫినెట్గా గుడికి వచ్చి దర్శనం చేసుకోండి ఈ రూట్లో వెళ్తే కనుక. సో ఇక్కడ అయితే ఇంకా మనం తెచ్చినవి ఏమన్నా పాలు అభిషేకానికి తెస్తాం కదా, అవి అయితే ఇలా కాళ్ళ మీద అభిషేకం చేపిస్తున్నారనమాట వాటర్తో పాలతో. ఇంకా బయట వచ్చేసి శివలింగము అలాగే మహంకాళి అమ్మవారు వినాయకుడు ఉన్నారనమాట. సో మేము ఇవన్నీ దర్శనం చేసుకుని ఒక 10 minutes అలా కూర్చుని మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. సో ఇప్పటివరకు అయితే దర్శనాలు చాలా ఫైనల్గా మంచిగా జరిగాయి అన్నమాట, సక్సెస్ఫుల్గా. మా పిల్లలు కూడా సతాయించలేదు నడవడానికి. సో మేము ఇక్కడ దర్శనం అయిపోయినాక ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వ్లాగ్లో తెలియపరుస్తాను. అంతవరకు సెలవు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.